సినిమా అవతార్ సినిమా ఎంత పెద్దగా చేసింది. అఖండ ఆల్సో విల్ స్పీక్ దట్ వాల్యూమ్ అండి. ఓకే, నాకు మీ 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 వర్క్లో ఎంతమంది మీకు చెప్పారో ఐ డోంట్ నో, కానీ నాకు శబ్దం అనే సినిమా చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. ఎక్స్పెషల్లీ ఆ ఫస్ట్ టైటిల్ సాంగ్, ఫస్ట్ మీరు క్రెడిట్స్ వేసే సాంగ్ చాలా ఇష్టం నాకు. అండ్ అక్కడ ఉండే ఆ సౌండ్ లేకపోతే ఆ క్లారిటీ, ఐ డోంట్ నో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో మీ లాంగ్వేజ్ లో. అర్థమవుతుంది. సో ఇట్ కైండ్ ఆఫ్ హర్రర్ సినిమా. హర్రర్ సినిమాలో ఇప్పుడు ఆబ్వియస్లీ రాజా సాబ్ రాబోతుంది, టోటలీ హర్రర్ అనలేము కానీ కైండ్ ఆఫ్ హర్రర్ కామెడీ. సో ఏం ప్రామిస్ చేస్తున్నారు? ఇట్ విల్ బి ఫీస్ట్ ఫర్ ప్రభాస్ గారు ఫ్యాన్స్. ఇప్పుడు నేను చూసినంత వరకు అవుట్పుట్ లో అయితే మారుతి హెస్ అవుట్ డన్ హిమ్సెల్ఫ్. ఇట్స్ బిఫోర్ రాజా సాబ్, ఆఫ్టర్ రాజా సాబ్ ఫర్ మారుతి మొత్తం స్కేలింగ్, మొత్తం మేకింగ్, అసలు అబ్బా అక్కడికి వెళ్తేనే చెమటలు వస్తున్నాయి. ఎడిటింగ్ రూమ్కి వెళ్తేనే ఎలా ఆ సినిమాని ఎలా మనం స్కోర్గా ఎలా తీసుకెళ్ళి దాన్ని ఎలా ఎంత పెద్దగా మనం బయట పెట్టాలి అనేది సంథింగ్. బట్ January 9th దిస్ సంక్రాంతి ప్రభాస్ ఫ్యాన్స్ విల్ బి వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దే ఆర్ గోయింగ్ టు కమ్ విత్. సూపర్ సార్. ఫైనల్లీ బిఫోర్ వి క్లోజ్, సోషల్ మీడియాలో మీ ఫ్యాన్స్ ఒక చిన్న మెసేజ్ ఇవ్వండి. చెప్పండి. అంటే వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దెర్ ఇస్ లవ్ హేట్ రిలేషన్షిప్ కదా, ఎనీథింగ్ యూ వాంట్ టు సే టు దెమ్? No, they be true. తిట్టండి భరిస్తాను, పొగడండి భరిస్తాను, అంతే. వెరీ నైస్. ఇంకేం చెప్పాలి బాబు. అవన్నీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ బాధ్యత, వాళ్ళ కోపం, వాళ్ళ టువర్డ్స్ దేర్ కన్సర్న్ హీరోస్. అది మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవ్రీ ఫ్యాన్ ఇండివిజువాలిటీ. నేను వాళ్ళతో ఉంటాను కాబట్టి, నేను సోషల్ మీడియాలోనే ఉంటాను కాబట్టి నేను మరీ హ్యాష్ ట్యాగ్ వేసుకుని చూసుకుని వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నీ లెర్నింగే కదండి. ఒక్కొక్క ఫ్యాన్ ఏం ఎక్స్పెక్ట్. చాలా మంది అంటారు కదా, సోషల్ మీడియా చూస్తే మొత్తం మీ మైండ్ పాడైపోతుంది, నువ్వు అసలు దూరంగా ఉండాలి, డీటాక్స్ చేయాలి. అలా కాదండి, అది కాదు. ఇప్పుడు ఎలాంటి లెర్నింగ్ అనేది ఒకటి ఉంటుంది. నేర్చుకోండి, చెడపకండి. ఏం నేర్చుకోవాలి? వరల్డ్ లో చాలా బ్యాడ్ జరుగుతాయి బ్రదర్. మీ చుట్టూ ఫ్యాన్సే పాన్ పరాగులు, సిగరెట్లు, మందులు వేసుకుని తిరుగుతారు. అన్ని అలవాట్లు మీరు చేసుకుంటారా అంటే ఎందుకు? ఏది చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోకూడదు. అంతే బ్రదర్, ఇక్కడ అన్ని ఉంటాయి. ఈవెన్ మై ఓన్ స్టాఫ్ హాస్ ఐఫోన్స్. అందరూ ఎవరు దాన్ని ఎలా జాగ్రత్త వాడుకుంటారని చూడాలి. అంతే. మన దగ్గర టెక్నాలజీ ఉంది, చక్కగా వాడుకోండి, దాన్ని బాధ్యతగా వాడుకోండి. ఇన్ఫాక్ట్ అంటే ఫ్యాన్స్ రియలైజ్ అవుతారో లేదో తెలియదు కానీ ఆబ్వియస్లీ తమన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఆల్ బిగ్ ఫిల్మ్స్. అప్డేట్ 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 అంటారు కదా, తమన్ ఇచ్చిన అప్డేట్లు ఎవరెవరు? నాకు చెప్తాను, వాళ్ళు రెచ్చిపోతున్నారు, వాళ్ళకి ఏదో ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు కష్టంగా ఉన్నారు, ఏదో చెప్పండి అని చెప్తాను. బట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ ద ఫ్యాన్స్ అండి. ఐ లవ్ టు బీ విత్ దమ్ బికాస్ దే ఆర్ ద బ్లడ్, వీఆర్ జస్ట్ ద ఫ్లెష్, దే ఆర్ ద బ్లడ్. వాళ్ళు బ్లడ్ పెడుతున్నారు అన్ని సినిమాలకి, వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ హీరోలని వాళ్ళు నిలబెడుతున్నారు. చాలా పెద్ద విషయం అండి. మన ఫ్యాన్స్ లాగా ఎవరు ఉంటారు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యు సార్. కంగ్రాచులేషన్స్ ఓజీ సక్సెస్ కి. యు ఆర్ ది మ్యాన్ ఆఫ్ ది మూమెంట్. అండ్ ఇలాంటి మూమెంట్స్ చాలా ఉండాలని చెప్పి మీకు కోరుకుంటూ M9 న్యూస్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.